హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొలువులపై సర్కార్ కసరత్తు అంటూ వచ్చినటువంటి ఈ ఆర్టికల్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. కొలువులపై సర్కార్ కసరత్తు, శాఖల వారీగా ఖాళీల వివరాల సేకరణ, నోటిఫికేషన్లకు తొలగిన అడ్డంకులు, 30,000కు పైగా ఖాళీల భర్తీకి చర్యలు, కొత్త రోస్టర్లు, రిజర్వేషన్లపై నియామక సంస్థల ఫోకస్, కోర్టు తీర్పు తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామక పత్రాల అందజేత అంటూ మనకు రావడం అయితే జరిగిందనమాట. నిరుద్యోగుల సహకారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రక్షాళన, ఎస్సీ వర్గీకరణతో నోటిఫికేషన్లు ఆలస్యం కావడంతో నిరుద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారు. దీంతో ఇప్పటికే పెండింగ్లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామక ప్రక్రియ వేగంగా పూర్తి చేయడంతో పాటు కొత్త నోటిఫికేషన్లపై సర్కార్ ఫోకస్ చేస్తోంది. డిపార్ట్మెంట్ల వారీగా ఖాళీల వివరాలు సేకరిస్తోంది. కాగా కొన్ని విభాగాల్లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. సరికొత్తగా రోస్టర్ పాయింట్లు, మారిన రిజర్వేషన్లతో నూతన ఉద్యోగ నియామకాలకు రిక్రూట్మెంట్ బోర్డులు సిద్ధమవుతున్నాయి. దాదాపు 30,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి రెడీ అవుతోంది. ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా ఈ నోటిఫికేషన్ల జారీకి పలు శాఖలు సిద్ధమవుతున్నాయి. జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారంగా ఉద్యోగ ఖాళీల వివరాలను తెప్పించుకొని భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. త్వరలో 30,000కు పైగా పోస్టులతో జాబ్ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం అంటూ ఇచ్చారు. అదేవిధంగా ఖాళీల వివరాల సేకరణ అంటూ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీకి శాఖల వారీగా ఖాళీల వివరాలను ప్రభుత్వం రెడీ చేస్తోంది. కొన్ని కీలక శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్కు వీలుగా ఖాళీలను కింది స్థాయి వారితో భర్తీ చేయకుండా నిలిపివేస్తున్నారు. ఇలా రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖల్లో పదోన్నతులు ఆపివేశారు. మిగిలిన శాఖల్లో నోటిఫికేషన్ల వరకు ఎలాంటి భర్తీ ప్రక్రియ చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. గత సంవత్సరం విడుదల చేసి అమలు కాని జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ఉద్యోగాలకు సంబంధించి నూతన ప్రతిపాదనలు, కొత్తగా ఏర్పడిన ఖాళీల ప్రకారం వడివడిగా శాఖల వారీగా నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. టీజీపీఎస్సీ గ్రూప్స్, పోలీస్, ఉపాధ్యాయ, వైద్య, విద్యుత్, ఆర్టీసీ శాఖలతో పాటు గురుకుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ కానున్నట్లు సమాచారం అంటూ ఇచ్చారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అంటూ కూడా రావడం జరిగింది. ఇప్పటికే 2 సార్లు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ వివిధ కారణాలతో నిలిచిపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. 2024-25 ఏడాదికి జాబ్ క్యాలెండర్ జారీ చేసిన సమయంలోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఎస్సీల్లోని ఉపకులాలకు న్యాయం జరిగేందుకు వీలుగా వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. దీంతో గత సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకారం వెలువడాల్సిన ఉద్యోగ నియామక ప్రకటనలు నిలిచిపోయాయి. ఏప్రిల్ 14వ తేదీన వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ విభాగాలు ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టాయి. గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు సవరించి పంపించాలని ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధిత విభాగాలకు లేఖలు రాసింది. ఈ మేరకు ప్రభుత్వ విభాగాలు ఎస్సీ ఉపకులాల గ్రూపుల ఆధారంగా సవరణ ప్రతిపాదనలు పంపిస్తున్నాయి. ఉద్యోగ క్యాలెండర్లో పేర్కొన్న కేటగిరీల వారీగా గ్రూప్స్, టీచర్, పోలీస్, ఎలక్ట్రికల్, గురుకుల, వైద్య విభాగాల నియామకాలు చేపట్టేందుకు ప్రకటనలు జారీ చేయనుంది. బ్యాక్లాగ్ ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్, గురుకుల, టీచర్ ఉద్యోగ ప్రకటనలు రానున్నాయి. ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలోనే అత్యధికంగా దాదాపు 10,000 వరకు పోస్టులు ఉంటాయని అంచనా. అదేవిధంగా మనకి ఇక్కడ ఎలక్షన్ కోడ్ అడ్డంకిగా మారనుందా అంటూ కూడా ఇచ్చారు. నోటిఫికేషన్ల భర్తీకి అన్ని అడ్డంకులు తొలగినా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే నోటిఫికేషన్ ప్రక్రియలో జాప్యం జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.
ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు సెప్టెంబర్లోగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ముగిసే వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటున్న నేపథ్యంలో సెప్టెంబర్ చివరి వరకు నోటిఫికేషన్లకు అవకాశం లేదు. అనంతరం అక్టోబర్లో గ్రూప్ 2 నియామకాలను పూర్తి చేసి గ్రూప్ 3 మెరిట్ లిస్ట్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తే నవంబర్లో నియామకాల ప్రక్రియ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు జారీ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈలోపు ప్రభుత్వ శాఖలు ఖాళీల వివరాలను అందించాల్సి ఉంటుంది అంటూ ఈ విధంగా అయితే రావడం జరిగిందనమాట.